హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు టమాటా పచ్చడి. ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి. అందులోకే ధనియాలు అండ్ అలాగే కరివేపాకు అండ్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే టేస్ట్కి సరిపోయినంత పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్ది ఆయిల్ పోసుకొని మనం ఒక 3 నుండి 4 వరకు మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని బాగా ఉడికించుకోండి. చూడండి, మెత్తగా ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అండ్ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు అండ్ అలాగే పసుపు వేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా బరకగా పట్టేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.